టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఆగస్టు 14వ తారీఖు బుధవారం. ఈరోజు మరి నవమి ఉదయం 10:23 వరకు, ఆపై దశమి. ఇక నక్షత్రాల్లో అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 12:14 వరకు, తదనంతరం జ్యేష్ఠ నక్షత్రం ఉంటాయి. మరి ముందుగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు కూడా కొంతవరకు ఒక సహనంతో వెళ్ళవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. సహజసిద్ధంగా వీరిలో ఉండే ఒక క్షణికావేశం అయితేనేమి, తొందరపాటు అయితేనేమి, వాటిని నియంత్రణలో ఉంచుకోకపోతే మరి అందుకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే కనుక ఈరోజు కనపడవచ్చు. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో వీరిలో ఉండే ఏదైనా ఒక నాయకత్వ ధోరణి ఏదైతే ఉంటుందో, పనితనం ఏదైతే ఉంటుందో, దాంట్లో మాత్రం ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. కానీ ఇతరులతో మనం ఏదైతే ఈ సంబంధ బాంధవ్యాలను కొనసాగించాలో ఆ సంబంధ బాంధవ్యాల విషయంలో మాత్రం ఎంతో కొంత ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ముఖ్యంగా వ్యాపార రంగంలో కానీ, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకైతే కనుక తప్పకుండా ఎక్కువ మంచి జరిగే పరిస్థితులు కనిపిస్తాయి. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక చాలా చక్కటి అవకాశాలు లభించడం, తర్వాత వారి యొక్క వ్యాపార లావాదేవీలను మరింత పెంచుకోగలగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఏదైనా ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఇలా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎంతో కొంత లాభాన్ని పొందడం అనేది అయితే ఉంటుంది. అయితే ఈరోజు కొత్తగా వ్యాపారాలు మొదలెట్టడానికి పెద్దగా అనువైన స్థితి అయితే కాదు. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సాఫీగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరికి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మిథున రాశి వారు అయితే కనుక ఈరోజు వారు పనులు ఏవైనప్పటికీ కూడా ఆ పనులన్నీ చాకచక్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఇంట్లో బంధువుల వల్ల అయితేనేమి, లేదా దాసి జనం వల్ల అయితేనేమి, ఏదైనప్పటికీ కూడా ఈరోజు జరగవలసిన మేలు ఏదైతే ఉంటుందో అది ఏదో రూపంలో వీళ్ళకి లభించడం అనేది కూడా సంభవిస్తుంది. ఇక దూరంలో దగ్గరవో ఏవైనా సరే ఒక్కోసారి ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఇక గొంతుకు సంబంధించిన కానీ, కపానికి సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కనపడవచ్చు. ఏదైనా కానీ ఎక్కువ శాతం అయితే కనుక ఈరోజు ప్రశాంతంగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్త నిర్ణయాల విషయంలో, లేదా కొత్తవి చేయాలి అనే ఆలోచనని ఈరోజు కొంతవరకు వాయిదా వేసుకోవడం అనేది మంచిది. ఈరోజు ఏదో రకమైన తొందరపాటు చర్యలు ఎక్కువగా ఉండేలాగా కూడా కనిపిస్తుంది. ఇక సంతాన ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు చిన్న చిన్న హెచ్చుతగ్గులు ఉండే పరిస్థితులు లేకపోలేదు. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం చెప్పుకోదగిన మార్పులు సంభవించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి సమస్యలు ఎక్కువయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒకరు బాగున్నారు అనుకుని ఆనందించేలోపే ఇంకోరి ద్వారా ఏదో రకమైన ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏదైనా ఒక ప్రయాణాలు చేస్తే కనుక ఆ ప్రయాణాల్లో ఏవైనా సరే వస్తువుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక కొత్తగా భూములు కానీ, ఇల్లులు కానీ కొందామనుకుంటే కనుక ఆ ప్రయత్నాలు అయితే ఈరోజు సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఇంట్లో పెళ్ళికి కావాల్సిన వాళ్ళు ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి యొక్క పెళ్ళి యొక్క పనులు ఏవైతే ఉంటాయో, లేదా వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం వాళ్ళకైతే కొంతవరకు ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఎముకలు, కీళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు కొంతవరకు బాధ పెట్టినప్పటికీ కూడా మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా చక్కటి పురోభివృద్ధి పొందడం అనేది, ఎలాంటి పనులు అయినా సరే చివరి నిమిషంలో ఎవరో ఒకరి యొక్క సహాయ సహకారాలతో వాటిని నెరవేర్చుకోగలగటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు శారీరకంగా, మానసికంగా ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు ఎంతో కొంత ఆనందం పొందే పరిస్థితులు కూడా లేకపోలేదు. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా
ఎక్కువ వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక రావాల్సినవి ఏవైనా కూడా సకాలంలో రాలేకపోవటం, ఎంత మనం వద్దనుకున్నప్పటికీ కూడా ఏవో రకంగా ధనం ఖర్చు అవ్వటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక దూర ప్రాంతాల నుంచి ఏదైనా సరే ఒక వర్తమానం శుభనూటలు వీరికి ఎంతో కొంత ఆనందాన్ని రేకెత్తించవచ్చు. ఇక వివాహం కోసం ఎవరైనా కనుక వేచి ఉంటే కనుక ముఖ్యంగా మూల పూర్వాషాఢ వాళ్ళకి ఈరోజు అందుకు తగ్గట్టుగా కొన్ని అడుగులు పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక మూలా నక్షత్రం వారు, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వారు, వారి యొక్క ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మంచిది. మకర రాశి వారైతే కనుక ఈరోజు శారీరకంగా, మానసికంగా కొంత ఇబ్బంది పడటం అనేది, అధికంగా ధన వ్యయం అనేది కూడా కనిపిస్తుంది. కానీ ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు అంటే వీరు ఏదైనా సరే వ్యాపారంలో ఉంటే కనుక ఆ వ్యాపారంలో లాభం బాట పట్టడం అనేది కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళైతే కనుక పదోన్నతులు లభించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా కానీ వీరి యొక్క శక్తి సామర్థ్యాలతో ఈరోజు అభివృద్ధి పదంలో నిలవటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ధన వ్యయం కూడా ఉంటుంది. అలాగే ఏదైనా సరే దూర ప్రయాణాలు ఉల్లాసం కోసం లేదా ఏదైనా సరే మనోరంజకం కోసం చేసే ప్రయాణాలు అయితే కనుక అవి సాధ్యమవుతాయి. ఇక ఈరోజు శ్రవణ నక్షత్రం వారు వారి యొక్క వ్యక్తిగత అలవాట్ల విషయంలో అయితేనేమి, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో అయితేనేమి కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వారికి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో ఏవో రకమైన ప్రతిబంధకాలు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా మిగతా గ్రహాల తోడ్పాటుతో చాలా చక్కటి అంటే వీరి కష్టే పని అన్నట్టుగా వీరు ఈరోజు బద్ధకాన్ని వదిలిచేసి వారి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేసినట్టయితే కనుక ఆ పనికి తగిన లాభం అయితే కనుక ఈరోజు వచ్చే అవకాశాలు అయితే కనుక మెండుగా ఉంటాయి. కానీ వీరిలో ఉండే ఏదైతే ముఖ్యంగా ఈ లగ్నంలో శని వక్రించి ఉండటం వల్ల ప్రతి పని ఏదో కొంతవరకు వాయిదా వేయటం, దాని మీద సరైన దృష్టి కేంద్రీకరించకపోవటం, దేనికోసం కష్టపడాలో దానికోసం కష్టపడకుండా ఇంకో దానికోసం కష్టపడటం, ఇలాంటి బలహీనతలను కనుక తగ్గించుకుని ఈరోజు కనుక పనులకి ముందుకెళ్తే ఖచ్చితంగా లాభం బాట పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. మీనరాశి వారైతే కనుక ఈరోజు చాలా సంతృప్తికరమైన ఫలితాలు పొందటం అనేది అయితే ఉంటుంది. గత 2-3 రోజులుగా ఏవైనా సరే మనం ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ ఇబ్బందుల నుంచి ఎంతో కొంత ఈరోజు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక లావాదేవీల్లో కూడా ఎంతో కొంత పురోభివృద్ధి సంభవిస్తుంది. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా క్రమంగా పై వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుని ఎంతో కొంత మీకు లాభంని చేకూర్చే దిశగా అడుగులేయటం అనేది కూడా కొంత మీకు మానసికంగా సంతృప్తిని ఇవ్వటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళైతే కనుక ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి, ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. రేవతి నక్షత్రం వాళ్ళు వారి యొక్క తెలివి తక్కువతనం వల్ల అయితేనేమి, తొందరపాటు వల్ల అయితేనేమి, వారిలో ఉండే అహంకార స్వభావం వల్ల అయితేనేమి సరైన మార్గాన్ని అయితే అవలంబించలేకపోతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.